హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మన స్పెషల్ అయితే తాటి ముంజల బిర్యానీ అండి. వీళ్ళకేం పని లేదు, ఏదో ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడమే అని మాత్రం అనుకోవద్దు. ఈ తాటి ముంజల బిర్యానీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. తాటి ముంజల బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది. పేరే విచిత్రంగా ఉండొచ్చు మీకైతే. ఈ సీజన్లో దొరుకుతాయి కదా, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీటికైతే బిర్యానీ కోసం అయితే కొంచెం ముదురు ముంజలు తీసుకోండి. ముదురు ముంజలు తీసుకొని ఆ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేయాలి. చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి ఒక్క ముంజని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముంజల్లో అయితే మనం బిర్యానీ దినుసులు వేసుకొని ఒక చెంచా పసుపు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా కారం, కొంచెం ఉప్పు, ఒక చెంచా ఉప్పు, ధనియాల పొడి అయితే ఇంట్లోదే వేసుకోవాలండి. ఏ చికెన్ మసాలా మటన్ మసాలా అయితే వాడకూడదు. అందులో పెరుగు వేసుకొని కలుపుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఒక అర్ధగంట అయితే నాననివ్వాలండి. నాననిచ్చాక ఈ లోపులో మనం రైస్ అయితే 70% అయితే ఉడకబెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి, బిర్యానీ దినుసులు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయితే 70% రైస్ ఉడకబెట్టుకొని దమ్ముకైతే రెడీ చేసుకోవాలి. ఒక లేయర్గా కొంచెం అయితే మనం కలుపుకున్న ముంజల్ని తీసి పక్కన పెట్టుకొని కింద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని రైస్ వేసుకోవాలండి. లేయర్స్గా వేసుకుంటే అయితే కొంచెం అడుగునున్న ముంజలు అయితే కొద్దిగా అడుగంటుతాయి కాబట్టి మధ్యలో అయితే ఎక్కువ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా లేయర్స్గా వేసుకున్నాక మనం ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి. గ్యాస్ మీద ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఆల్రెడీ 70% అయితే రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది కాబట్టి ఓన్లీ దమ్ ఒక 20% అయితే సరిపోతుంది. 20 మినిట్స్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. పేరు విచిత్రంగా ఉండొచ్చు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ బిర్యానీ? తిని ఉంటే కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే మా వాళ్ళు ఎలా ఉందో కూడా చెప్తారు, అది కూడా చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే ఏమేమి వేసారో అర్థం అవ్వదు కదా, అందుకని ఇంకా ఇలా రెడీ చేసుకున్నాక ఒక్క 20 నిమిషాలు అయితే గ్యాస్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. పైన అయితే ఆవిరిపోకుండానైతే రోల్ పెట్టాను. మీరు కూడా ఏమన్నా బరువు పెట్టుకుంటే మంచిగా ఆవిరైతే పోదు. బిర్యానీ అయితే రెడీ అయిందండి, చూడండి. కానీ టేస్ట్ చాలా బాగుంది, స్మెల్ చాలా బాగుంది. ముంజల్లో అయితే ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకలాగా అనిపిస్తుంది అని అయితే నేను అనుకున్నా, కానీ నేను ఫస్ట్ టైమేనండి చేయటం. కాకపోతే ఇంతకుముందు అయితే వేరే చోట తిన్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఊహించలేదు కూడా ఇంత బాగా వస్తుందని కూడా. దీనికి మేమైతే నాటుకోడి పులుసు కూడా చేసుకున్నాము. ఆ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంది. ఉత్త రైస్ అయినా చాలా బాగుందా మావయ్య? దేవర సినిమా చూసుకుంటే అయితే బిర్యానీ కంప్లీట్ చేసినా, ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.